దావీదుకు చూపిన మేలులు, దావీదుకిచ్చిన పవిత్రమైన వరములు, దావీదుకిచ్చిన సమాధానం, దావీదుకిచ్చిన నిత్య రక్షణ, నిత్య కనికరం. దేవునికి మహిమ కలుగును గాక. వాగ్దాన సందేశాన్ని పదే పదే వినాలి. 1వ తేదీ సాయంకాలం మరలా పరిశుద్ధాత్ముడు ఒక్క నుంచి మాట్లాడారు. పర్వతములు తొలగిన, పర్వతములంటే మనతో ఉన్న పెద్ద పెద్దోళ్ళు. పర్వతములు అంటే పర్వతములు తొలగిన మెట్టలు గుట్టలు, ఇవన్నీ భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాయి. అవి తొలగిపోయినా తొలగిపోతాయేమో కానీ నా కృప నిన్ను విడిచిపోదు. దేవునికి మహిమ కలుగునుగాక. దైవజనుడైన పౌలు అంటారు, సత్యాన్ని గురించి, క్రమశిక్షణ గురించి నేను మాట్లాడినప్పుడు ఏ ఒక్కరు నాతో లేరు. అందరూ నన్ను విడిచిపెట్టి నన్ను ఒంటరి వాడను చేశారు. అయితే ప్రభువు నా ప్రక్కన నిలిచి నా వెన్ను తట్టి బలపరిచాడు గనక నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. చప్పలు కొడుతూ సంతోషంగా హల్లెలూయా.